ఈ రోజున గతంలో ఒకసారి మాట్లాడాను ఇదే విషయాన్ని గురించి. మరొక పర్యాయము దేవుడు ఎందుకో ఉదయకాల ధ్యానంలో ఆ మనస్సును ఇచ్చారు. దేవుని భయాన్ని గురించి మాట్లాడడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన ఆలోచన ఇచ్చారు. అయితే మనందరి జీవితాల్లో మనం కలిగి ఉండవలసింది దేవుని యొక్క భయం. అది ఎలా ఉంటుంది? ఏం చేస్తే దేవుని భయం అన్నటువంటి విషయాలు రోజున మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా యందైన భయము, దేవుని భయము పవిత్రమైనది అని అంటాడు. అలాగే ఇంకో మాట కూడా మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఇక్కడ కూడా దేవుని భయము అన్న అర్థం వచ్చు మాటను వాడారు. మరి ఒక మాట క్రొత్త నిబంధనలో 3వ అధ్యాయము 18వ వచనము, రోమా పత్రిక. క్రొత్త నిబంధనలో రోమా 3:18. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. సో ఇక్కడ 3 విషయాలు మనం చదివాం. సార్ నా వంక చూస్తారా? కీర్తనలు 19:9లో యెహోవా భయము పవిత్రమైనది, యెహోవా యందైన భయము పవిత్రమైనది అని అన్నారు. యెహోవా భయము ఇంపైన సువాసన అని అన్నారు. రోమాపత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదండి అని మాట్లాడారు. అంటే ఈ 3 వాక్యాలు దేవుని భయము యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను తెలియచేస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి దేవుని భయము కలిగి ఉండుట అది దేవునికి ఇంపైనది, అది పవిత్రమైనది అని మాట్లాడుతూ, వారి కన్నుల ఎదుట దేవుని భయం అస్సలు లేదండి అని అంటే వారు కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైనదేదో కోల్పోయారు అన్నట్లుగా మాట్లాడుతున్నది క్రొత్త నిబంధన హెచ్చరిక. సో ప్రతి వ్యక్తి తన జీవితంలో దేవుని భయము కలిగి ఉండాలి. అది దేవునికి ఇష్టపూర్వకమైనది. అది లేకపోవుట భక్తిలో ప్రధానతను, ప్రాధాన్యమైనదేదో కోల్పోవుట అనేది కూడా మనం గ్రహించాలి. సో ఈ దినమున దేవుని భయాన్ని గురించి 3 అంటే కొన్ని విషయాలు మీతో చెప్తాను. అందులో ప్రధానంగా దేవుని భయము బైబిల్ గ్రంథంలో 3 విధాలుగా వ్యక్తపరచబడి ఉంటున్నది. అంటే దేవుని యొక్క భయము 3 రకాలు అని మనం చెప్పవచ్చు. ఎన్ని రకాలు చెప్పండి? 3 రకాలు. 3 ప్రధానమైనవే, నేర్చుకునదగినవే,
ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని భయము, దేవుని యొక్క భయము. గమనించండి, మొట్టమొదటగా దేవుని భయము గురించి మాట్లాడవలసింది ఏమంటే, అంటే టైప్ 1 మొదటి విధానము ఏదంటే గనక, మొట్టమొదటిది దేవుడు ఆయన బిడ్డల పక్షంగా ఇతరులలో పెట్టే భయం. అంటే ఇలా చెప్తాను, జాగ్రత్త వినండి. నిన్ను గురించి లేదా నువ్వు దేవుని బిడ్డవైన కారణాన, నీవు దేవునితో నడుచుకుంటున్న కారణాన, లేదా దేవునికి ప్రార్థించిన కారణాన, గమనించండి, దేవుడు ఇతరులకు నిన్ను గురించి పెట్టే భయం. ఏం చెప్పండి? నిన్ను గురించి పెట్టే భయం. అంటే వారికి ఏం కలుగుతుందంటే, ఇది ఎలా వివరించవచ్చు అంటే, ఇతరులకు ఏం కలుగుతుంది? ఇదిగో ఇలా ఉంటుంది. ఎలా అంటే కనుక, ఇదిగో అమ్మో, దేవుని బిడ్డలు వారి జోలికి వెళ్ళకూడదు, దేవుని బిడ్డలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని నిన్ను చూసినప్పుడు శత్రువులకు, అన్యులకు, ఇతరులకు దేవుడు పెట్టే భయం. ఇది జరుగుతుంది. అంటే నీకు కాపుదల ఇచ్చుట కొరకు దేవుడు చేసే క్రియలలో ఒకటి ఏంటంటే, అనేకమైన క్రియలలో ఒకటి ఏంటంటే, నిన్ను గురించి ఇతరులకు భయం పెట్టడం. ఇతడు దేవుని బిడ్డ, ఇతడు దేవుని సంబంధి, ఇతడు దేవుని కలిగిన వాడు, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ప్రవర్తించాలి అని చెప్పి, గమనించండి, నిన్ను గురించి ఇతరులకు దేవుడు భయం పెడతాడు. నిన్ను గురించి ఇతరులకు దేవుడు భయం పెడతాడు. అంటే నీకు కాపుదలు ఇచ్చే విషయాల్లో ఇదొక రకం, అనేకమైన విషయాల్లో ఇదొకటి. దేవుడు నిన్ను గురించి ఇతరులకు భయం పెడతాడు. దేవుని బిడ్డవని నువ్వు ప్రార్థించిన కారణాన, దేవుని బిడ్డవైన కారణాన, దేవునితో నడుచుకుంటున్న కారణాన దేవుడు నువ్వంటే భయపడినట్లుగా చేస్తాడు. బైబిల్లో ఈ మొదటి విషయాన్ని గురించి కొన్ని ఉదాహరణలు మీతో మాట్లాడుతాను. ఉదాహరణకు ఒక 3 మాట్లాడుతాను. నేను ఒక 5 కారణాలు రాసుకున్నాను. అయితే దాంట్లోంచి ఒక 3 మీతో మాట్లాడుతాను. దేవుడు ఇతరులలో ఎలాంటి భయం పెడతాడో మన గురించి. అంటే దేవుని భయము అనే విషయంలో మొట్టమొదటిది ఏమంటే కనుక, మనలను గురించి ఇతరులలో పెట్టే భయము. చెప్పండి, మనలను గురించి అంటే దేవుని బిడ్డల గురించి ఇతరులలో చెప్పే భయం. దానికి 3 ఉదాహరణలు మీకు చూపిస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనము. 2 Chronicles 14వ అధ్యాయం 14వ వచనం, పేజ్ నంబర్ 370. 370 పాత మొదటి నుండి 370. 14వ అధ్యాయము 14. గెరారు చుట్టూనున్న పట్టణములలోని వారందరి మీదికి యెహోవా భయము వచ్చింది. గెరారు చుట్టూనున్న పట్టణములోని వారి మీదికి యెహోవా భయము వచ్చును కనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలోనున్న మిక్కుటమైన కొల్ల సొమ్మంతయు దోచుకొనుది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాట చదివా కదా, ఏం రాయబడిందంటే, గెరారు చుట్టూ ఉన్న పట్టణముల్లోని వారందరి మీదికి యెహోవా భయము వచ్చింది. There was Lord's fear.
దేవుని భయము వారి మీదకి వచ్చి వారిలో పుట్టింది. ఎలాగంటే గనక జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఎలాగంటే దేవుని భయం వారిలో పుట్టింది. ఇక్కడ ఆసా అనే రాజు ఎవరు చెప్పండి? అంటే ఆసా జీవితంలో జరిగిన సంఘటన. ఆసా పక్షంగా దేవుడు ఉండి, దేవుడు గెరారు వారిలో ఆసాను బట్టి భయం పెట్టాడు. ఆసా మీదకి తిరుగుబడకుండా, ఆసా మీద దౌర్జన్యం చేయకుండా ఫిలిష్తీల ప్రాంతములోని గెరారు ప్రాంతములన్నిటికీ ఆసాను బట్టి భయం పెట్టాడు. అప్పుడు ఆస వారందరినీ దోచుకున్నాడని వ్రాయబడి. వారందరిని ఏం చేశాడు చెప్పండి? దోచుకున్నాడని వ్రాయబడి. అంటే దేవుడు ఆ భయం పెట్టాడు. ఏ భయం పెట్టాడు చెప్పండి? ఆ భయం పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే కనుక ఇగో దేవుని బిడ్డలు. అయితే ఇక్కడ ఒక మాట మీకు చదివిస్తాను చూడండి. 14వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. యెహోవా మా దేవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఏమంటున్నాడు? అయ్యా, నిన్ను నమ్ముకుని మేము శత్రువుల మీదకి వెళ్తున్నాం అని మొర్రపెట్టాడంట. అప్పుడు దేవుడు ఆసాను బట్టి ఇతరులలో భయం పెట్టాడంట. ఆసా మొర్రపెట్టాడు. ఆసాను గురించిన భయము దేవుడు గెరారు ప్రాంతంలో వారికి పెట్టాడు. ఏమండో, ఈ మాటలు వింటే మనకు ఒక ధైర్యం పుడుతుంది. ఏంటంటే, నీవు దేవునికి మొర్ర పెడితే నిన్ను గురించిన భయము ఇతరుల్లో పెడతాడు. నిన్ను ముట్టకుండునట్లు, నిన్ను తాకకుండునట్లు దేవుడు ఆ రీతిగా చేస్తాడు. నీకు కాపుదల ఇచ్చే విషయాల్లో నిన్ను గురించిన భయము పెట్టడం. ఓకే, దేవుని ప్రియ సంగమా, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మొదటి విషయాన్ని త్వరగా ముగిస్తాను నేను, ఎందుకంటే మిగతా రెండు విషయాలు కొంచెం ప్రధానమైనవి. మొదటిగా ధ్యానిస్తున్నది ఏంటంటే, దేవుని భయములో మొదటిది, దేవుడు మనలను గురించి, మనలను ముట్టకుండా తాకకుండా మనలను గురించిన భయము ఇతరులలో, శత్రువులలో పెడతాడు. అందుకు మొదటి ఉదాహరణ 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడింది. యెహోవా భయం పెట్టాడు గనక గెరారు వారు ఓడిపోయారు. ఎందుకనంట? ఆసా మొర్ర పెట్టాడు గనక గెరారు వారిలో దేవుని భయము పుట్టింది. ఆసాను ముట్టకూడదని. ఇది ఉదాహరణ నెంబర్ 1. ఉదాహరణ నెంబర్ 2 మాట్లాడుతాను. ఆదికాండము 35వ అధ్యాయము తీయండి. ఆదికాండము 35వ అధ్యాయము ఆదికాండము 35వ అధ్యాయం 5వ వచనం చదవండి. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. తలలు పైకెత్తండి, వివరిస్తా. యాకోబు అతని కుటుంబము ప్రయాణమైపోవుచుండగా దేవుని భయం అంట ఆ చుట్టుపక్కల వారి మీదకి వచ్చిందంట. అందువలన యాకోబును అతని కుమారులను వారు తరుమలేదంట. యాకోబును అతని కుటుంబమును బేతేలుకు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంలో అప్పుడంట
దేవుడంట తన భయాన్ని వారు ప్రయాణం చేస్తున్న మార్గంలో చుట్టుపక్కల వాళ్ళ మీద పెట్టాడంట. అందుకని వారు యాకోబును అతని కుటుంబాన్ని తరుమలేదంట, ముట్టుకోలేకపోయారంట. ఎందుకంటే దేవుడు ఆయన బిడ్డలను గురించిన భయాన్ని వారిలో పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ మాట జాగ్రత్తగా పెట్టుకోండి. అదేంటంటే గనక దేవుడు తన భయాన్ని పెడతాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ ముందు ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన అంటే, యాకోబు కుమార్తె అయిన దీనాను షెకెము ప్రాంతపు అధికారి కుమారుడు పాడు చేయగా, యాకోబు కుమారులిద్దరూ తమ చెల్లి నిమిత్తమై ఆ ఊరి పురుషుల్లో చాలా మందిని చంపేశారు. ఇంచుమించుగా అందరినీ అని చెప్పొచ్చు. అప్పుడు యాకోబు భయం ఏంటంటే, ఇప్పుడు నా కుమారులిద్దరూ, నేను పొరుగు ప్రాంతంలో ఉన్నా, నాది ఒక కుటుంబమే, నేను ఒక్కడనే ఇక్కడ ఒకటి, నా కుటుంబం అంతా కలిసినా ఒక 60-70 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నా కొడుకులిద్దరూ అక్కడ పురుషుల్లో ఇంచుమించుగా అందరినీ చంపారు. మిగిలి ఉన్న వారు వచ్చి, నాది ఒక కుటుంబమే కనుక నా మీద పడి నన్ను చంపుతారు, నా మీద పడి చంపుతారు అని యాకోబు భయపడుతుంటే, యాకోబు జాగ్రత్త వినాలి. ప్రయాణమై వెళ్తున్నప్పుడు దేవుడు తన భయాన్ని ఆ చుట్టుపక్కల మీద ఉంచాడు గనక వారంట యాకోబు కుమారులను తరమలేదంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కారణం ఏంటో చెప్పమంటారా? యాకోబు లోబడి బేతేలుకు వెళ్తున్నాడు. ఇందాక ఆసా మొర్ర పెట్టాడు కాబట్టి గెరారు వారిలో దేవుడు భయం పెట్టాడు గనక ఆసాను ముట్టుకోలేదు. ఇప్పుడు షెకెము ప్రాంతం వారిలో దేవుడు భయం పెట్టాడు గనక యాకోబును ముట్టుకోలేదు. అలాగా దేవుని బిడ్డలైన వారి గురించి దేవుడు ఆయనకు ఆ చుట్టుపక్కల వారికి భయం పెడతాడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది మనం ఏం చేయాలి చెప్పండి? జ్ఞాపకము పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో మాట కూడా మీతో చెప్తాను, చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 10వ వచనం. 2 Chronicles 17వ అధ్యాయం 10వ వచనం. 17:10, పేజ్ నెంబర్ 372, 372 చదువుతున్నాను. 10వ వచనంలో, యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. విన్నారా ఈ మాట? ఏమంట? యెహోవా భయము ఏం చేసిందంట? యూదా చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. యెహోషాపాతు మీదకి యుద్ధం ఎందుకు చేయలేదంట? వాళ్ళు ఎందుకు చేయలేదంట? యెహోషాపాతు మీదకి యుద్ధానికి ఎందుకు రాలేదంటే, దేవుడంట తన భయాన్ని పెట్టాడంట. తన భయాన్ని పెట్టాడని వ్రాయబడింది. దేవుడు తన భయాన్ని పెట్టాడు కనుక గమనించండి, దేవుడు ఆ ప్రజలు ఎవరు ముట్టుకోలేదంట. కారణం ఏంటంటే 17వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 17వ అధ్యాయం 6. యెహోవా మార్గముల యందు నడుచుకున్నట్టుకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్న వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశాడు. ఇక్కడ గమనించండి, అతడు యెహోవా మార్గముల యందు నడుచుకున్నాడంట, విగ్రహారాధన తీసివేశాడంట. అందుకని అతని గురించిన భయం దేవుడి శత్రువులో పెట్టాడు. ఒకసారి వినండి. ఇప్పుడు 3 ఉదాహరణలు మనం చూసాం.
మొదట ఎవరిని గురించి దేవుని భవిష్యత్తులో పెట్టాడు? ఆసాను గురించి. శత్రువులు ఎవరు? గెరారు వారు. ఉదాహరణ 2లో యాకోబును గురించి భయము ఎవరిలో పెట్టాడు దేవుడు? షెకెము వారిలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? అందువల్ల యాకోబు కుమారులను, యాకోబు కుటుంబాన్ని వారు ముట్టుకోలేదు. 3వది, యెహోషాపాతు గురించి భయం ఎవరిలో పెట్టాడు? యోధా చుట్టుపక్కల ఉన్న వారిలో పెట్టాడు. అందువలన యెహోషాపాతును వారు ముట్టుకోలేదు. అంటే ఆసాను ముట్టుకోలేకపోయారు, యెహోషాపాతును ముట్టుకోలేకపోయారు, యాకోబును ముట్టుకోలేకపోయారు. కారణాలు ఏంటంటే దేవుని భయం దేవుడు వాళ్ళ శత్రువుల్లో పెట్టాడు. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన కోణాన్ని మనం ధ్యానం చేయాలి. అందుకే ఆ 3 వచ్చిన అవి కూడా చదివించాను నేను. ఏమనంటే ఆసా విషయములో దేవునికి మొర్ర పెట్టాడు అని చదువుకున్నాం. యెహోషాపాతు విషయములో దేవుని మార్గముల యందు నడుచుకున్నాడని చూసాం. యాకోబు విషయంలో దేవుని మాటకు విధేయుడయ్యాడని చూసాం. ఒకడు దేవునికి మొరపెట్టాడు, ఒకడు యెహోవా మార్గములను అనుసరించాడు, 3వది ఒకడేమో యెహోవా మాటకు లోబడ్డాడు. అందువల్ల వారిని గురించిన భయము దేవుడి ఇతరులో పెట్టాడు. అంటే నిన్ను గురించిన భయము దేవుడు ఇతరులో పెట్టుటకు కీలకం ఏంటంటే, వింటున్నారా? నువ్వు దేవునికి మొర్రపెట్టు వాడవైతే, దేవుని మాటకు విధేయుడు వాడవైతే, దేవుని మార్గముల యందు నడుచు వాడవైతే, నిన్ను గురించిన భయాన్ని దేవుడి ఇతరులో పెడతాడు. ఏమండో విన్నారా? నిన్ను గురించిన భయాన్ని పెడతాడు. నిన్ను ముట్టకుండానట్లుగా దేవుడు భయం పెడతాడు ఇతరులు. ఇదంతా ఆశ్చర్యకరమైన విషయం. యూ విల్ బి ప్రొటెక్టెడ్. నువ్వు ఆదరించబడతావు, రక్షణ ఇయ్యబడతావు, రక్షించబడతావు. ఎందుకంటే నిన్ను గురించిన భయం దేవుడు ఇతరుల్లో పెడతాడు. ముట్టుకోకూడదు, వారి మీదకి వెళ్ళకూడదు, వారి మీదకి వెళ్ళకూడదు అనేటువంటి భావన దేవుడు ఇతరులలో పెడతాడు. ఇతరులలో పెడతాడు. దేవుని ప్రియ సంఘమా, ఇక్కడ 3 వ్యక్తుల యొక్క ఉదాహరణ కూడా మనకు ఇదే రీతిగా ఉంటున్నది. ఏంటది? యెహోషాపాతు మీదికి చుట్టుపక్కల వారు రాలేదు, ఆసా మీదకి గెరారు వారు రాలేదు, యాకోబు మీదకి షెకెము వారు రాలేదు. ఒకరి భక్తి, ఒకరి ప్రార్థన, ఒకరి విధేయత దేవుడు వారి మీదికి రాకుండా వారిని ఆపింది. కనుక నువ్వు దేవునితో నడువు. నీ గురించిన భయం దేవుడు ఇతరుల్లో పెడతాడు. వారి జోలికి వెళ్ళకూడదు. అదేంటండి, మరి కొద్దిమంది భక్తులు కొట్టబడ్డారు, మరి కొద్దిమంది భక్తులు అప్పగించబడ్డారు, మరికొద్దిమంది భక్తులు గోతిలో త్రోయబడ్డారు, మరి అప్పుడు ఇతరులకు శత్రువు భయం పెట్టడానికి వాళ్ళు ఏం చేయకుండా అంటే, తన సంకల్పములు నెరవేరుటకు కొన్నిసార్లు అప్పగిస్తాడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు ఏం చేస్తాడు చెప్పండి? ఎందుకంటే ఆయన సంకల్పం నెరవేరాలి, ఆయన చిత్తం నెరవేరాలి. అప్పుడు నీపై ఉన్న భయం కూడా తీసేస్తాడు, బదులుగా నీకు ధైర్యం ఇస్తాడు ఎదుర్కోవడానికి. ఎంతమందికి నేను చెప్పింది అర్థమైందా? ఇది 2వ కోణం. మొదటిదేమో దేవుడు నిన్ను ముట్టకుండా, నిన్ను తాకకుండా భయం పెడతాడు ఇతరుల్లో. ఇదొక ఎత్తు. కొన్నిసార్లు
నువ్వు కొట్టబడి హింసించబడి ఇబ్బంది పెట్టబడిన శత్రువు చేత అప్పగించు. మరి ఇదేంటండి? మీరేమో ప్రార్థన చేసుకుంటే భక్తిగా ఉంటే కాపాడుతాడన్నారు. మరి కొన్నిసార్లు అప్పగించబడుట ఏమిటంటే దేవుడు తన సంకల్పములు నెరవేరు నిమిత్తమై కొన్నిసార్లు శ్రమలో ఉంచుతాడు, అప్పగిస్తాడు. అయితే అక్కడ దేవుని కృప ఏంటంటే ధైర్యం ఇస్తాడు. ఒక కోణంలోనేమో నిన్ను గురించి భయపెడతాడు, మరి ఒక కోణంలోనేమో వారు నిన్ను తాకిన నీలో ఎదుర్కోవడానికి ధైర్యము బలం ఇస్తాడు. అగ్నిగుండం రావచ్చుగాక, కాలిపోతే కాలిపోతామని ధైర్యం ఇస్తాడు. సింహాల బలో తోయుదురుగాక, తినేస్తే తినేలే ధైర్యం ఇస్తాడు. కొన్నిసార్లేమో ముట్టకుండానట్లు కృప చూపుతాడు. రెండవదేమో నువ్వు తాకబడినా నువ్వు ఎదుర్కొన్నట్లుగా ధైర్యం ఇస్తాడు. ఈ మొదటి విషయం అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది పాయింట్ నెంబర్ 1. దేవుని భయములో మొట్టమొదటిది ధ్యానం చేసాం. అదేంటంటే నిన్ను గురించి ఇతరులలో పెట్టే భయము. నిన్ను గురించి ఇతరులలో పెట్టే భయం, ఇది మొదటిది. రెండవది మీతో మాట్లాడతా. దేవుని భయములో రెండవ రకం, ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము, ఫస్ట్ బుక్ ఇన్ ద బైబిల్, జెనసిస్ చాప్టర్ 3 and verse 10. 3వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. తల్లు పైకెత్తండి, ధ్యానించండి. ఇది ఆదాము అనే మొదటి మానవుడు పండు తిన్న తర్వాత దేవుడు కేక వేసిన తర్వాత దేవుడితో చెప్తున్న సమాధానం. ఏమంటున్నాడు? దేవుడా, నేను దిగంబరినిగా ఉంటిని గనుక నీకు భయపడి నేను దాక్కున్నాను అంటున్నాడు. ఇక్కడ ఆదాము భయపడుతున్నాడా లేదా అంటే మీరేం చెప్తారు? భయపడ్డాడు. చూడండి 10వ వచనంలో మళ్ళీ చదువుతాను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని. అయ్యా, నీ స్వరం విన్నప్పుడు నాకు భయం వేసింది, అందుకే దాక్కున్నాను అంటున్నాడు. ఇక్కడ ఈ వచనం ఆధారంగా దేవుని భయము రెండవ రకాన్ని గురించి మీతో మాట్లాడుతున్నాను. అయితే ఇది మనం కొంచెం ఆగి మాట్లాడాల్సిన అంశమే. కారణం ఏమంటే ఈ దేవుని భయం ముందు చూశారు, ఈ టైప్ ఆఫ్ ఈ రెండవ రకమైన దేవుని భయము, ఇది ఈ దినాల్లో అనేకులను ఏలుబడి చేస్తున్న భయం. చెప్పండి, అనేకులను ఏలుబడి చేస్తున్న భయం ఏంటండి ఇది? అంటే పాపము చేయునప్పుడు భయపడరు, పాపము చేసిన తర్వాత కలిగే భయం ఇది. ఈ రెండవ రకమైన భయం. ఎప్పుడు చెప్పండి? పాపము చేయనప్పుడు కాదు, పాపము చేసిన తర్వాత కలిగే భయము. ఎందుకని? దొరికిపోతానేమో, శిక్ష పడుతుందేమో అన్న భయం. ఈ రోజులలో క్రైస్తవుల్లో అత్యధికుల్లో ఉన్న భయం ఇదే. ఆదాము దేవునికి భయపడ్డాడు. ఇది ఎలాంటి భయము? పండు తిన్న తర్వాత, పాపం చేసిన తర్వాత దొరికిపోయానని భయము, శిక్ష పడుతుందేమో అన్న భయము. మరికొన్ని సందర్భాల్లో మనలో ఉన్నది దొరికిపోతానేమో అన్న భయము. ఈ భయము 3 రకాలుగా ఉంటుంది. దొరికిపోయానే, దొరికిపోతానేమో,
శిక్ష పడుతుందేమో. చెప్పండి. దొరికిపోయానే అనే భయం, దొరికి పోతానేమో. మూడోది శిక్ష పడుతుందేమో. దేవుని బిడ్డలారా, చాలా మందిలో ఈ రోజుల్లో ఉన్నటువంటి భయం ఇదే. ఇది తప్పు చేసిన తర్వాత కలిగే భయం. ఇది ఒక రకమైన దేవుని భయం. దీనివల్ల ప్రయోజనం లేదు. కొన్నిసార్లు దీనినే నిజమైన దేవుని భయంగా పొరబడే అవకాశాలు ఉన్నాయి. ఇదే దేవుని మాటగా, అంటే ఇదే దేవుని యొక్క భయముగా పొరబడే అవకాశాలు ఉన్నాయి. అమ్మో, అందుకు కదా వాస్తవానికి నువ్వు ఎందుకు చేయలేదంటే దొరికిపోతానేమోనని. సీసీ కెమెరా ఉంది కాబట్టి, మనకు తెలిసినోడు పక్కనే ఉన్నాడు కాబట్టి సిగరెట్ కొంటల్లా. ఎక్కడ ఆ కొట్లో ఎందుకు కొనలా? వెళ్ళింది దానికే. వెళ్ళింది చూడకముందు సిగరెట్ ఇవ్వండి అన్నావు. పక్క చూడగానే ఆయన ఉన్నాడు. ఎవరు? పక్కింటి అంకులు. చాక్లెట్ ఏమంట? ముందేమన్నాడు అంటాడు. అంటే ఏంటిది? దొరికిపోతానేమో అని భయం. అంటే ఇక్కడ ఏంటంటే, తప్పు చేసిన తరువాత, తప్పు చేస్తున్నప్పుడు శిక్షను గురించి భయము, కానీ దొరికిపోయి పరుపు పోతుందేమో అన్న భయము. దీన్ని దేవుని భయంగా మనం ఉంటూ ఉంటాం. చాలా మందిలో ఈ రోజునున్నది ఇదే. ఇది మనసులో పెట్టుకోవాలి. నువ్వు తప్పు చేయకపోవడానికి కారణము దొరికిపోతానేమోనని, శిక్ష పడుతుందేమోనని. శిక్ష పడుతుందేమో. కొన్నిసార్లు ఎదుటికి రాలేం. ఎందుకని? దొరికిపోయానని. ఎందుకు చెప్పండి? దొరికిపోయాను. అందుకని ఎదురుకు రావటం లేదు. భార్య తప్పు చేసి భర్త ఎదుటికి రాలేదు. భర్త తప్పు చేసి భార్య ఎదుటికి రాలేక, బిడ్డలు తప్పు తల్లిదండ్రులకు రాలేక తప్పు జరిగిపోయింది. దొరికిపోయానే. కొన్నిసార్లు దొరికిపోతానేమో, ఆయన చూసేశాడు, ఆయన వినేశాడు, చెప్పేస్తాడేమో. మూడోది శిక్ష వస్తుందేమో. కొన్నిసార్లు ఇలాంటి భయాలు ఏలుబడి చేస్తున్నాయి. ఆదాము భయపడుతున్నాడు, దొరికిపోయానే, శిక్ష పడుతుందేమో. ఇలాంటి భయాలు. ఈ భయం సాధారణంగా తప్పు చేసిన తర్వాత ఉంటుంది, తప్పు చేయకముందు కూడా ఉంటుంది. ఎందుకు? అది శిక్ష గురించి. చూస్తారేమో చేయకముందు, చేసిన తర్వాత ఏమో దొరికిపోతానని భయం ఉంటుంది, చేయకముందేమో దొరుకుతానేమో అన్న భయం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ విధమైన దేవుని భయము, ఈ విధమైన దేవుని భయం, దేవుని ప్రియ సంఘమా, ఇది సరి అయింది కాదు. కొన్నిసార్లు నువ్వు ఇలాంటి భయాన్ని కలిగి ఉంటున్నావు. శిక్ష వస్తుందేమో. ఇదివరకు రోజుల్లో అంటే బుధవారం శనివారం ఆలయంలో ఉండి చాలామంది పడుకుని విజ్ఞాపన చేసేవారు. కొన్ని ఉండిపోయి, ఒక సహోదరి చాలాసార్లు గమనించాను. అప్పుడు ప్రార్థనా టైమింగ్స్ ఏంటంటే 8:30 to 10:30, 8:30 నుండి 10:30 వరకు ఉంటుంది. ఇప్పుడు 7 గంటల నుంచి 9 గంటల వరకు కదా. అప్పుడు టైమింగ్ ఎప్పుడు? 8:30 నుండి 10:30. ప్రార్థన అయిపోయినాక అందరూ పడుకుంటే 11:30కి వచ్చి అందరితో పాటు పొద్దున్నే చాలాసార్లు చూసి
ఒకరోజు అన్నాను, మరీ బొత్తిగా దేవుని భయం లేకుండా పోతుంది. ప్రార్థనకు రాకుండా 10:30, 11కి వచ్చి గుళ్ళో పడుకుంటే అసలు నీకు దేవుని భయం లేదన్న. ఆ మాటకు ఆమంది, ఉండబట్టే కదయ్యా వచ్చాను, ఉండబట్టి కదా. అప్పుడు నేనన్నాను, నీలో ఉన్నది దేవుని భయం కాదు, శిక్షను గురించిన భయం. ఏంటి? నువ్వెప్పుడో నీ అవసాన దశలో దేవుని చేత మేలు పొంది ప్రార్థించిన తర్వాత నువ్వు అనుకున్నావు, ప్రతి బుధవారం గుళ్ళోకి వచ్చి గుళ్ళో కూడా ప్రార్థన చేసుకుంటాను అనుకున్నావు, నిబంధన చేసుకున్నావు కాబట్టి ఏమైనా కీడు జరుగుద్దేమో తప్పిపోతేనే వచ్చి పడుకుంటున్నావు. దేవుని భయం ఉంటే, ఆశ ఉంటే గనక గమనించండి, నువ్వు పరిగెత్తి దేవుని సన్నిధికి వస్తావు. పరిగెత్తి దేవుని సన్నిధికి వస్తావు అంటే ఇక ఎలాగో అనేసుకున్నాను కాబట్టి చేయకపోతే బాగోదేమో అని చెప్పి నువ్వు ప్రార్థన స్కిప్ చేసి ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? దేవుని భయము ఉండేది వేరే, శిక్షకు భయపడేది వేరే. దేవుని భయములో ఆశ కూడా ఉంటుంది. దేవుని భయములో ఏముంటుంది చెప్పండి? ఆశ. క్లాసులో 2 రకాలు ఉంటారు. క్లాసులో ఇద్దరు స్కూల్కి వచ్చారు, 2 రకాల వాళ్ళు. అయితే 2 రకాలు ఏంటంటే, ఒకళ్ళేమో పోరుబాళ్ళకి వచ్చారు, ఇంకోళ్ళేమో ఆశగా శ్రద్ధగా చదువుకోవడానికి వచ్చారు. అక్కడ ఒక గోల్ ఉంది, పైలట్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి అని గోల్ ఉంది. అందుకోసం వచ్చారు ఆశగా చదువుకోవడానికి. మరికొంతమంది పోరుబడలేక మన టార్చర్ పెట్టేస్తున్నాడు రా బడికి వెళ్ళిపోతే, మా అమ్మ హింస పెట్టేస్తుంది స్కూల్కి వెళ్ళిపోతే. ఇది పోరు పడలేక. సో దేవుని భయములో ఆసక్తి ఉంటుంది. ఇక్కడ ఆదాము భయము దేవుని భయములో 2వ రకం. పట్లు తిన్నాడు కాబట్టి దొరికిపోయానే, శిక్ష పడుతుందేమో అన్నటువంటి భయం. మనలో కూడా చాలాసార్లు నువ్వెందుకు తప్పు చేయట్లేదంటే, ఇంకా నీ మీద నిఘా ఉంది కాబట్టి. ఎందుకు తప్పు చేయట్లేదంటే, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి. ఇంకా తప్పు చేయట్లేదు ఎందుకంటే, ఇంకా కాపీ కొట్టడం మొదలు పెట్టలేదు ఎందుకంటే, ఇంకా ఆయన బయటికి వెళ్ళా. ఎవరు? ఇన్విజిలేటరు, లేకపోతే అప్పుడే మొదలు పెట్టేవాడివి. ఆయన దగ్గర రాగానే రాస్తున్నట్టు నటించడం, వచ్చేసినట్టుగా రాస్తున్నట్టుగా, మనసులో మాత్రం ఎప్పుడు బయటకు పోతాడు, ఎప్పుడు టీ తాగడానికి వెళ్తాడు, ఎక్కడ పక్క క్లాస్ వాడితో ఏం పెట్టుకుంటాడు, పక్కన క్లాస్ వాడితో బాతాకాని పెట్టుకుంటాడు. ఇప్పుడు నువ్వు రాసుకోవచ్చు. అంతేగాని విషయం ఏంటిది? ఎందుకు చెప్తున్నంటే, నీలో ఎలాంటి భయం కూడా ఉండడానికి వీల్లేదు. తప్పు చేయకముందు, తప్పు చేసిన తర్వాత దొరికిపోతానన్న భయం కాదు. ఇది చాలాసార్లు చేసిన తర్వాత వస్తుంది. దొరికిపోతానేమో, చూసేసాడేమో. ఇప్పుడు ఒకడు దొంగతనం చేసి వెళ్తున్నాడు, పోలీస్ స్పీడ్ గాడి వైపు వస్తుంటే ఇది మనసులో ఏముంటుంది? నా కోసం వస్తున్నాడేమో, ఎక్కడైనా చూసేసాడేమో, ఎవడైనా కంప్లైంట్ ఇచ్చేసాడేమో. ఎవడైనా కంప్లైంట్ ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. మనలో అలాంటి భయాలు ఉంటాయి. చూసేసాడేమో, నా వైపు వస్తున్నాడు ఏంటిది, నా వెంక చూస్తున్నాడు ఏంటిది, నా వైపే చూస్తున్నాడే, దొరికిపోతానేమో. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. సింహం అంట దానికి ఆకలైనప్పుడు, వేటకు వచ్చినప్పుడు కొన్ని గుబురు ప్రాంతాలు చూసుకుని గర్జిస్తుంది. సింహం యొక్క గాండ్రింపు 5 కిలోమీటర్ల పైబడి వినబడుతుందంట.
ఎన్ని కిలోమీటర్లు? మ్యాటర్ ఏంటంటే ఆ గుబురంలో ఉంటాయి మేత వేసుకుంటాం కుందేళ్ళు, లేడిలో, జింకలో, ఏమంతా. ఈ గాండ్రింపు విని వాస్తవానికి సింహం చూడలేదు, సింహం దీన్ని గమనించలేదు. కానీ అదేమనుకుంటుంది, నన్ను చూసేసింది, నా దగ్గరికే వస్తుందని అడిలి పారిపోద్ది. అది పరిగెత్తడం చూసి ఇది కనిపెట్టేసి దాని వెనకాల పరిగెట్టి పేట. మనం కూడా చాలాసార్లు ఆ భయమే, దొరికిపోతానేమో, దొరికిపోయానేమో, శిక్ష వస్తుందేమో, ఈ భయము, ఇది దేవునికి ఇష్టం లేని భయం. ఇది దేవునికి ఇష్టం లేని భయం. నేను ముగించడం ముందు మాట వల్ల చెప్తున్నాను, నువ్వెందుకు తప్పు చేయటం లేదంటే చూస్తున్నారు కాబట్టి, సీసీ కెమెరా ఉంది కాబట్టి, పోలీసులు ఉన్నారు కాబట్టి, వాళ్ళు మనం ఇంకే చూస్తున్నారు కాబట్టి, ఏదో తేడాగా ఉంది కాబట్టి, మనుషులు ఉన్నారు కాబట్టి, అందుకు దొరికిపోతానేమో, దొరికిపోయిన తర్వాత ఏమో శిక్ష పడుతుందేమో, అనవసరంగా దొరికేశా, అనవసరంగా ఆ విధమైన భయం. దేవుని ప్రియబిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని భయము ఎవరో చూస్తున్నారు గనక, శిక్ష వస్తుంది గనక దొరికిపోతాను, ఈ విధమైంది కాదు. ఇది రెండవ రకమైన దేవుని భయం. తప్పు చేయుటకు కాదు కానీ, తప్పు చేసి దొరికిపోతానేమో అని, శిక్ష వస్తుందేమో అని భయపడు. తప్పు చేయడానికి భయపడు, తన ఇష్టము నెరవేర్చేసుకుని దొరికిపోతానేమో అని భయం. ఇది రెండవ రకమైన. చివరిగా మూడవ రకమైన దేవుని భయం. ఈ మూడవ రకమైన దేవుని భయమే ఈరోజున మనం కలిగి ఉండవలసిన దేవుని భయం. కలిగి ఉండవలసిన దేవుని బిడ్డలారా, హీబ్రూలో ఈ దేవుని భయాన్ని ఎరాట్ అని అంటారు, గ్రీక్లో ఫోబోస్ అని అంటారు. హీబ్రూలోనేమో ఎరాట్, యావే, దేవుని భయం. గ్రీక్లో ఫోబోస్ టౌకురియో అంటే దేవుని భయం. ఈ దేవుని భయం యొక్క అర్థం ఏంటంటే, ఫియర్ విత్ రెఫరెన్స్, రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్. దిస్ ఫియర్ ఈజ్ నాట్ టెర్రర్. ఏదో అయిపోతుందని వణికిపోయేది కాదు ఇది. హీబ్రూలో ఎరాట్ అనే దేవుని భయము, గ్రీకులో ఫోబోస్ అనే దేవుని భయము. ఇదేంటంటే దొరికిపోతామని కాదు, ఫియర్ విత్ రెఫరెన్స్, ఫియర్ విత్ రెస్పెక్ట్, ఫియర్ విత్ సబ్మిషన్. ఈ రోజున ఈ చివరి భయాన్ని గురించి 3 మాటలు మీతో చెప్తాను, మీరు జాగ్రత్తగా. ఈ చివరి దేవుని భయం ఏదంటే, ఇది దేవుడు కోరుకునే దేవుని భయం, దేవుడు ఆశపడే దేవుని భయం. ఇది ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయో చూద్దాం. లక్షణాలు ఎలా ఉంటాయి? మొదటిది గుర్తుందా? చెప్పండి, మొదటి భయం ఏంటిది? దేవుని బిడ్డల నిమిత్తమై ఇతరులలో దేవుడి పెట్టే భయం.
దేవునితో నడుచుకుంటున్నావు కాబట్టి, దేవుని ప్రార్థించావు కాబట్టి, దేవుని విధేయుడు కాబట్టి నిన్ను గురించి ఇతరుల్లో పెట్టే భయము, ఇది మొదటి రకమైన దేవుని భయం. రెండవది, దేవుని భయం అనుకుని పొరపడే దేవుని భయం. ఇది పొరపాటైన దేవుని భయం. ఏంటది? తప్పు చేయుటకు భయపడటం కాదు, కానీ తప్పు చేసి దొరికిపోతానేమో, శిక్ష వస్తుందేమో అని భయపడతావు. దేవునికి భయపడుతున్నావు అనుకుంటావు. కొన్నిసార్లు తప్పు చేయకముందే భయపడతావు. కారణం ఏంటంటే దొరికిపోతానేమో, దేవుని భయం అయితే కాదు. ఇది పొరపాటైన దేవుని భయం. మూడవది, దేవుడు కోరుకునే దేవుని భయం. మూడవది ఏం చెప్పండి? దేవుడు కోరుకునే దేవుని భయం. దీని గురించి మాట్లాడుతున్నది చివరి విషయం, అత్యంత ప్రాముఖ్యమైనది కూడా. దేవుడిని నేను కోరుతూ ఆ మొదటి రెండు రకాలు కాదు. మొదటిది, నువ్వు యథార్థంగా నడుచుకుంటే దేవుడి మీద కృప కలిగి నువ్వు చూపుతాడు. రెండవది, ఆ విధమైన దేవుడి నుంచి కోరుకోవటం లేదు. మూడవది, దేవుడు నీ నుండి కోరుకునే భయం. కొన్ని విషయాలు మీరు చూపిస్తాను, చూడండి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 2వ వచనం, 10వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞల కట్టలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక మరి ఏమడుగుచున్నారు? నువ్వు భయపడి దేవుని ప్రేమించి నీ పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ఆయనను సేవించు. దేవుడు కోరుకునే భయం ఎలాంటిదంటే, నీవు ఆయనను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు యెహోవాను సేవించు, ఆరాధించు. దేవుని మార్గములలో నడుచుట కొరకు, దేవుని ప్రేమించుట కొరకు, ఆయనను సేవించుట కొరకైన ఆశ దేవునిపై. దేవుని మార్గములు యందు నడవాలి, దేవుని సేవించాలి, దేవుని ప్రేమించాలి అన్నటువంటి దైవికమైన ఆశ దేవుని భయం. దేవుడు కోరుకునే దేవుని భయములో దేవుని ఆశ ఉంటుంది. దేవుడు కోరుకున్నటువంటి దేవుని భయములో ఆశ. ఇది టెర్రర్ కాదు. దిస్ ఈజ్ రెస్పెక్ట్, దిస్ ఈజ్ రెఫరెన్స్, దిస్ ఈజ్ సబ్మిషన్. టెర్రర్ ఇస్ డిఫరెంట్. నువ్వు వణికిపోయి అది వేరు. ఈ భయము గౌరవంతో, ఆశతో, శ్రద్ధతో ఉండేది. ఈ భయం కోరుకుంటున్నాడు దేవుడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. ఒక నిమిషం అందరూ తినివ్వండి. 562 పేజీ చదువు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండి
ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఆగినక్కడ మానవ కోటికి ఇది ఏమిటి? ఆయనకు భయపడి ఆయన కట్టడలు అనుసరించాలంట. ఆయనకు భయపడి ఆయన కట్టడలు ఏం చేయాలి? దేవుని భయములో దేవుని ఆజ్ఞలకు విధేయత ఉంది. అంటే నువ్వు దేవుని మాటకు విధేయత చూపటం దేవునికి భయపడి, దేవుని ప్రేమించటం, ప్రేమించి పాపమునకు దూరంగా ఉండి ఆయనను ఆరాధించటం దేవునికి భయపడటం. ఆజ్ఞలు గైకొట్టడం దేవునికి భయపడటం. దేవునికి భయపడటం. సామెతల గ్రంథం 8:13. సామెతల గ్రంథము 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకునుటయే. చెడుతనమును, యెహోవా భయము కలిగిన వాడు చెడుతనాన్ని అసహ్యించుకుంటాడు. దేవుని ఆజ్ఞలకు లోబడతాడు. దేవుని మాటకు విధేయుడవుతాడు. దేవుని ప్రేమిస్తాడు. మరి కొన్ని వాక్యాలు చూపిస్తాను. 2 కొరింథీ పత్రిక 7:1. కొరింథీ 2 పత్రిక 7:1. దేవుని భయము పరిశుద్ధత కోసం మనస్సాక్షిని కూడా శుద్ధి చేసుకుంటుంది. ఏమండి, వింటున్నారా? దేవుని భయం కలిగిన వాడు ఏం చేస్తాడు? చెడుతో నన్ను అసహించుకుంటాడు. పరిశుద్ధత కొరకు మనస్సాక్షి కల్మషాన్ని కూడా కడుక్కుంటాడు. చివరిగా ఒక మాట చూపిస్తాను. లూకా సువార్త 12:4. లూకా సువార్త 12వ అధ్యాయం 4-5 వచనాలు. రైట్. ఏమంటాడు? ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేస్తాను. చంపిన తరువాత నరకములో పడద్రోయగలిగిన శక్తి గల వానికి భయపడండి. ఏమంట? 5వ వచనంలో మీరు ఎవరికి భయపడవలనో మీకు తెలియజేస్తున్నాను. చంపిన తర్వాత నరకములో పడద్రోయగలిగిన శక్తి గల వానికి భయపడండి. విన్నారా? సో ఇప్పుడు కొన్ని విషయాల మీద చెప్తాను జాగ్రత్తగా. చివరి మాటలు ఇక్కడ, అయ్యా మీరు దేవునికి భయపడాలి. ఎందుకంటే చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి మీరు భయపడండి. ఆయన చక్కగా చెప్తున్నాడు. యేసుప్రభువు భూమి మీద ఉండగా అసలు మీరు ఎవరికి భయపడాలో చెప్తే అనండి అయ్యా. ముందు మీరు ఎవరికి భయపడాలంటే మిమ్మల్ని నరకములో పడద్రోయుటకు శక్తి గలవానికి భయపడండి. దేవునికి భయపడేవాడు ఎట్లుంటాడు? పైన చదివించాను ఇందాక. దేవుని ప్రేమిస్తాడు, చెడుతనమును అసహించుకుంటాడు, మనస్సాక్షిని కడుక్కుంటాడు, దేవుని ఆరాధిస్తాడు, ఆజ్ఞలకు లోబడతాడు. ఇది దేవుని భయం కలిగిన వారిలో కనిపించే లక్షణం. ఇలాంటి భయము
ఫియర్ విత్ రెవరెన్స్. అమ్మో ఏదైనా అయిపోద్దామని ఉనికిపోయే భయం కాదు. నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి ప్రేమించి ఆరాధిస్తూ ఆజ్ఞలు గైకుంటూ లోబడుతూ చెడుతనాన్ని అసహించుకుంటూ నీలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకుంటూ దేవుణ్ణి గౌరవిస్తూ ఉండే ఆ భయం దేవునికి కావాలి. కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు మనలో రెండవ రకమైన భయం కూడా చేస్తాం. ఏదో ఒక రీతిగా మనకు తోచింది చేసి మనకిష్టమైంది కానీ చేసి ఆ తర్వాత భయపడుతున్నాం, దొరుకుతానేమో, శిక్ష పడుతుంది. అది కాదు. దేవుని భయములో ఆజ్ఞలకు విధేయత, మనసాక్షిని కడుక్కునే పశ్చాత్తాపము, పరిశుద్ధత కొరకైన ప్రాకులాట, దేవుని భయంలో ఆజ్ఞలు గైకొనుట, ఇవన్నీ ఉన్నాయి. దేవుని ప్రేమించే, దేవుని ఆరాధించే, దేవుని మాటకు లోబడే అలాంటి భయం మనకు కావాలి. పరిశుద్ధత కొరకే ప్రయాసపడి అందుకొరకే మనసాక్షిని కూడా కడుక్కునే దేవుని భయం కావాలి. కానీ నీళ్ళు ఇంకో రకమైన దేవుని భయం పడి చేస్తుంది. దేవుని ప్రేమించి ఆయన ఆరాధించి ఆయన మాటకు లోబడి అలాంటి దేవుని భయం కలిగి ఉండాలి. నేను ముగిస్తున్నాను. 3 విధాలైన దేవుని భయాల గురించి మనం మాట్లాడుతాం. 1, మన నిమిత్తమై ఇతరులు దేవుడు పెట్టే భయము. 2, దొరికిపోతానేమో, దొరికిపోయాను గనుక శిక్ష పడుతుందేమో అని దాని గురించి భయపడ్డాం. శిక్షకు భయపడ్డాం, దొరికిపోతానని భయపడ్డాం. ఇది 2వ రకమైన భయం. ఇది దేవుడు కోరుకోవటం. ఇది ప్రమాదకరమైనది. చివరిది, ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఆయన కట్టడలు అనుసరిస్తూ ఆయన్ను ప్రేమిస్తూ ఆయనను సేవిస్తూ ఆయనను సేవిస్తూ ఆ గౌరవం చూపే భయం మనకు కావాలి. అంటే ఇలా చెప్తా వినండి. 3వ దానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క భయము ఉంటే ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. దేవుని భయం కలిగి ఉన్నటువంటి మనకు అర్థమవుతుంది. దేవుని భయం కలిగిన వాడు దేవుని ఆరాధిస్తాడు, దేవుని ప్రేమిస్తాడు. దేవుని భయం కలిగిన వాడు దేవుని ఆజ్ఞలకు లోబడతాడు, దేవుని మాటకు విధేయుడు అవుతాడు. అంటే దేవునికి భయపడటంలో, ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఆయనను ప్రేమిస్తూ ఆయన మాటకు విధేయత చూపుతూ ఉండటమే నిజమైన దేవుని భయం. లేదా దేవుని భయం కలిగిన వాడు ఎలా ఉంటాడు? అలాంటి దేవుని భయం లోబడే, మాట వినే, దేవుని ప్రేమించే, దేవుని సేవించే లక్షణాలే దేవుని భయానికి సూచనలు కనుక దేవునికి భయపడి అలాగుణము చేద్దాం, ఆరాధిద్దాం, సేవిద్దాం, పాపం మాందాం, అగ్నికి లోబడదాం, విధేయత చూపుదాం. ఇది కదా వీటి విషయమైన భయం కదా మనకు కావాల్సింది. ఇది కదా దేవుని భయం అని చెప్పబడుతుంది. దేవుని బిడ్డలారా, ఆ విధమైన దేవుని భయం కలిగి ఉండటం ప్రభు మనకు కృప దయచేయును గాక. ప్రార్థన చేసుకో.